రాజీ 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 సీతా సీమంతం రంగరంగ వైభవములే. ఎంత ఫాస్ట్ గా తయారైతే ఫ్యాక్షన్ అంటే ఫాస్ట్ అంటే వెళ్ళట్లేదు. అది రైట్ హ్యాండ్, మరి నేనేం చేయలేను. అమ్మ నాదైపోయింది. వస్తుంది. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉంది నా గోరింటాక్? బాగుందా? రాత్రి మా అక్క పెట్టింది, సో పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. నాకు బేసిక్గా గోరింటాక్ అంటే చాలా ఇష్టము. అండ్ లేట్గా పడుకునేసరికి ఏంటంటే తెలియకుండా ఫేస్ కూడా డల్ అయిపోయింది. ఈరోజు ఏంటంటే నా సీమంతము. ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నా, సీమంతం అని. ఇంటి నిండా జనాలు ఉన్నారు, హడావిడి మామూలుగా లేదు. మీ అందరికీ తెలిసిందే నా స్కిన్ కేర్ ఏంటనేది. బిజీ లైఫ్ స్టైల్లో ఉంటూ స్ట్రెస్ని హ్యాండిల్ చేస్తూ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతూ ఒక్కొక్కసారి వాటర్ సరిగ్గా తాగక ఇంకా ప్రాపర్గా నిద్ర లేకపోవడం వల్ల స్కిన్ అనేది టైర్డ్ అండ్ డల్గా అయిపోతుంది. డల్ స్కిన్ని ఫైట్ చేయడానికి నాకు బాగా హెల్ప్ అయిన ప్రోడక్ట్ వచ్చి హిమాలయ బ్రైటనింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ వాష్. చాలా ఇయర్స్గా నేను నమ్ముతూ వస్తున్న బ్రాండ్ హిమాలయ. ఈ హిమాలయ బ్రైటనింగ్ ఫేస్ వాష్ స్కిన్ అనేది ఓవర్ డ్రై అవ్వకుండా చేసి హెల్తీగా చేస్తుంది. దీన్ని యూజ్ చేయడం చాలా సింపుల్. అదెలా అంటే కొంచెం హిమాలయ బ్రైటనింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ వాష్ తీసుకొని సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేస్తూ ఫోమ్ వచ్చే వరకు అప్లై చేయాలి. స్కిన్ని డీప్గా క్లీన్ చేయడంతో పాటు రోజంతా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మనకు డైలీ ట్వైస్ యూజ్ చేస్తే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది. ఫేస్ వాష్ తర్వాత హిమాలయ విటమిన్ సి ఆరెంజ్ సిరమ్ అండ్ క్రీమ్తో ఫాలోఅప్ చేసేస్తే మంచి స్కిన్ కేర్ రొటీన్ అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ అయితే బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. ఇంకో విషయం ఏంటంటే ఈ ఫేస్ వాష్ ఆరెంజ్, బ్లూబెర్రీ అండ్ స్ట్రాబెర్రీ ఇలా 3 వేరియంట్స్లో దొరుకుతుంది. ఈ ప్రోడక్ట్ అయితే మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, హిమాలయ వాళ్ళ యాప్ అండ్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు స్పెషల్ డిస్కౌంట్ అనేది వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నా స్కిన్ కేర్ అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నేను రెడీ అవుతున్నాను. ఎలా రెడీ అవుతాను ఏంటి అనేది మీరు సీమంతం బ్లాగ్ ఫుల్గా చూడండి, నన్ను బ్లెస్ చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటే ఒక ఐడియా వచ్చి ఉంటుంది, నా సీమంతము. సో రెడీ అవుతున్నాను, టైం అయిపోతుంది. యాక్చువల్లీ 10:30 లోపు కూర్చోబెట్టాలన్నారు. నాకు సెంటిమెంట్గా సుష్మా ఎందుకు బాగా వర్కౌట్ అవుతుంది, అందుకని ఈరోజు సీమంత రోజు తన్నే రెడీ చేయమన్నాను. మీకు ఆల్రెడీ తెలుసు సుష్మా మేకప్ ఆర్టిస్ట్. మొన్న వరలక్ష్మి వ్రతం అప్పుడు రెడీ చేసింది, తర్వాత అంతకుముందు విజయదశమి అప్పుడు కూడా రెడీ చేసింది. చాలా బాగా హెయిర్ స్టైల్ చేస్తుంది. శారీ ట్రిప్పింగ్ అవ్వచ్చు, మేకప్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కానీ ఇంకా పేరు పెట్టడానికి ఉండదు, అంత నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇంకా సెంటిమెంట్గా తనే కావాలని పిలిచాను. ఈరోజు తనే రెడీ చేస్తుంది. ఫైనల్గా అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది లాస్ట్లో చూపిస్తాను రెడీ అయిన తర్వాత. సో ఇప్పుడు రెడీ అవుతుంది వచ్చి మా తోటి కోడలు నిషిత. హాయ్ చెప్పు నిషిత, కనీసము ఎక్కువ మాట్లాడదు, కొంచెం సీక్రెట్. డెకరేషన్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పాను హైదరాబాద్ ఈవెంట్స్ అని చెప్పి బిఫోర్ వ్లాగ్లోనే. వాళ్ళు ఆల్రెడీ నైట్ చేశారు, టైం సరిపోక మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 7 o'clock వచ్చి నా కోసము ఇంత నీట్గా డెకోర్ చేశారు. ఎందుకంటే నాకు 10 o'clock ముహూర్తం ఉందని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా నీట్గా నేను అనుకునే దానికన్నా చాలా బెస్ట్ ఇచ్చారు హైదరాబాద్ ఈవెంట్స్. ఇంకా మనకి మెయిన్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా డాల్స్, ఇది హైదరాబాదీ డాల్స్ అని. సో వీళ్ళు చాలా నీట్గా, అంటే ఈరోజు మనకి సీమంతం కాబట్టి సీమంతానికి సంబంధించినట్టుగా కస్టమైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అనుకున్న టయానికి నాకు అన్నీ కరెక్ట్గా సెట్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్.
ఇంకా మా పూరిక డ్రెస్ విషయానికి వస్తే కనుక ఐరా బొటిక్ నుంచి వచ్చింది. వదిన వాళ్ళు నైట్ వచ్చారు కదా, వచ్చినప్పుడు తీసుకొచ్చారు. పూర్విక అవుట్ఫిట్ అండ్ కిషోర్ ఏదైతే వేసుకున్నాడో సీమంతం రోజు, అది నేను వేసుకున్న పర్పుల్ శారీ ఏదైతే ఉందో, ఓవరాల్గా మా ఫ్యామిలీ థీమ్ అంతా మాకు వదిన వాళ్ళే కస్టమైజ్ చేస్తారు అవుట్ఫిట్ అంతా. సో చాలా అంటే చాలా బాగుంది. స్పెషల్లీ పూరిక అవుట్ఫిట్, నా అవుట్ఫిట్ అండ్ కిషోర్ది ఐరా బొటిక్ నుంచి వచ్చాయి. నెంబర్స్ అవి కామెంట్లో పిన్ చేస్తాను. సైలెంట్ రాజీ. రాజీ సైలెంట్. 10-20. చందమామ నువ్వే 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 నువ్వే. పెట్టుకో. పళ్ళు కనిపించింది. ఒకసారి మమ్మీని చూడండి. మంచి స్మైల్. సీతా సీమంతం రంగరంగ వైభవములే. పింక్ సారీ కట్టుకున్న ఆవిడ మా వదిన, కిషోర్ ఓన్ సిస్టర్, ఆడబడుచు. ఈరోజు సీమంతం జరుగుతుందంటే దానికి మెయిన్ పిల్లర్ మా వదినే. పూర్విక టైంలో చేయాలనుకున్నారు, కుదరలేదు. ఇప్పుడు సెకండ్ టైం తనే దగ్గరుండి ఫస్ట్ నుంచి చేస్తాను మాదని చెప్పి ఫైనల్లీ నా సీమంతం అయితే చేశారు. అంటే మదర్ సైడ్ ఆన్వై లేదండి, అందుకని ఇప్పుడు మా వదిన చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వదిన. మీలాంటి ఆడబడుచులు వదిలింటే ప్రతి ఒక్క మరదలు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే సీమంతం అనేది ప్రతి ఒక్క ఆడపిల్లకి ఒక డ్రీమ్ అన్నమాట, చేసుకోవాలని. ఆ డ్రీమ్ మీతో ఫుల్ఫిల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ వదిన. థ్యాంక్స్ అలాట్. లవ్ యూ.
సో ఎలా ఉంది నా లుక్, బాగుందా? అండ్ శారీ అయితే చెప్పేసాను ఆల్రెడీ, వదిన ఇచ్చారని చెప్పి. కలర్ కాంబినేషన్ అయితే నాకు పూర్వికకే వదిలే తీసుకొచ్చారు, చాలా బాగుంది. అండ్ ఇంకొక శారీ కూడా ఉంది, ఈ శారీతో అయితే బొట్టు పెట్టేశారు. ఇంకొక నెక్స్ట్ శారీ కూడా కట్టుకోవాలి. అండ్ జ్యువెలరీ వచ్చేసరికి అంజనీ జ్యువెల్స్ అని వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఫైనల్గా ఇది నా అవుట్పుట్. ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఫాలోవర్స్ వస్తారంట. బాగున్నాను. నీ ఎంకమ్మా నువ్వా? చీర బాగుందా? చాలా బాగుంది. నేను అదే ఫోన్ అంటే ఎందుకు ఫోన్ అనుకున్నా నేను. చూసారా అండి, మంచి సీమంత టైంలో కూడా మంచిగా శారీ కట్టుకొని వస్తారు ఎవరన్నా. చుడిదార్ వేసుకొచ్చింది. వినలేదు కదా? వినలేదు. నేను చీర నేను చెప్పా యాక్చువల్లీ చీర కట్టుకున్నా, బ్లౌజ్ లూజ్ అయిపోయింది, సన్నం అయిపోవడం వల్ల ప్రాబ్లం అయిపోయింది. ఏం చేస్తా? సో ఎవరెవరు వచ్చారు అంటే, ఎవరు రాలేదా? వెనకాల ఏదో వాయిస్ వినబడుతుందంటే ఆవిడ గారు ఎవరో నాకు తెలీదు. అంటే ఫైనల్గా ఆవిడ రెడీ అయిన తర్వాత తెలుస్తుంది ఎలా ఉందా అనేది. నేనా? నువ్వు కాదు, కనిపించలేవు. మధు బంగారం రాణి. బంగారం రాణి. బంగారం ఏదో అంటారు పాట, గుజ్జమ్మో ఏదో గుజ్జమ్మో ఏదో అంటారు కదా పాట. అది రావట్లేదు, ఏదో రావట్లేదు. బంగారం రాణి గుజ్జమ్మ ఏది పాట ఏదో నన్ను తింటారు. చెప్పండి ఏది ఇది ఇది ఏంటంటే నాకేం తెలుసు. సాంగ్ రావట్లేదు నాకు. మధు మరి పాడు, మరి సగం ఆపేస్తే ఎట్లా? బంగారం రాణి అంతే నా పాట పాడుతాను. అక్కడికి వెళ్ళి టైటిల్ అది బంగారు కొండ బంగారు బొమ్మ పాడండి అంటే ఆంటీకి భయం ఎక్కడైనా కాంటెస్ట్ పిలుస్తారేమో, సింగింగ్ కాంటెస్ట్. సో సక్సెస్ఫుల్గా 8 months కంప్లీట్ చేసుకొని 9th monthలోకి అడుగు పెట్టాను. ఇంకా కొద్ది రోజుల్లో డెలివరీ అయిపోతుంది. ఎవరు వస్తారో ఏంటో చూడాలి, వెయిటింగ్. ఇంకా హ్యాపీగా ఉందన్నమాట. 9th monthలోకి అడుగు పెట్టాను. ఎనీ టైం డెలివరీ అవ్వచ్చు, ఎనీ టైం బేబీని ఎత్తుకోవచ్చు. వెయిటింగ్, ఎవరు వస్తారు ఏంటో. ఎలా ఉంది నా లుక్, బాగుందా? ఆల్రెడీ ఇంత ముందు అయితే పర్పుల్ శారీ కట్టుకున్నాను, వదిలిచ్చారు కాబట్టి అది కొంచెం సెంటిమెంట్గా అందులో బొట్టు పెట్టించుకుందామని ఆ శారీ కట్టుకున్నాను. అయిపోయింది. సెకండ్ అవుట్ఫిట్ అన్నమాట. ఈ శారీ ఎక్కడ తీసుకున్నాను అనేది ఆల్రెడీ మీకు షార్ట్స్లో చెప్పాను, వ్లాగ్లో కూడా మెన్షన్ చేశాను. కంచి కామాక్షి కంచి కుక్కడపల్లిలో ఉంది, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. మెయిన్ ఈ శారీకి హైలైట్ ఏంటంటే జ్యువెలరీ. ఇది వచ్చి పిఎంజే జ్యువెలరీ, అంతా గోల్డ్ కలెక్షన్ అన్నమాట. సో ఫైనల్కి ఇది నా అవుట్పుట్ ఎలా ఉంది అనేది నాకు తెలియదు, కానీ మీరే కామెంట్లో మెన్షన్ చేయాలి. మెయిన్ నాకు బాగా నచ్చిన ఇయర్ రింగ్స్. సో ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళిపోదాము, టైం అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ అందరూ వచ్చేస్తూ ఉంటారు. ఒకసారి వెనక కూడా చూపివా, బాగుందా? సో ఇంకెందుకు లేట్, పైకి అయితే వెళ్ళిపోదాం. అందరూ వచ్చేస్తున్నారు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చలో స్ట్రైట్ చెప్పు, ఏం చెప్తావు చెప్పు.
చెప్పు. సో ఇప్పుడు మీ ఇద్దరిని ఇలా పట్టుకొని మేము తీసుకెళ్ళాలా? లేదంటే, ఏ, ఏ, జరగండి. తీసుకెళ్ళాలా? పిల్ల నడుస్తుంది ఇది చాలా అన్యాయం. ఆ. మీరు పక్కకి వాళ్ళిద్దరికి తీస్తాం. మేము ఉండాలా? అక్కడ పెట్టేట చైర్లో పెట్టు, చైర్లో పెట్టు. ఎవరు ఇటు ఇటు. సో కిషోర్ డ్రెస్ ఎలా ఉంది, బాగుందా? సో అవుట్ఫిట్ వచ్చి ఐరోబోటిక్ నుంచి వచ్చింది, అక్కడే డిజైన్ చేశారు. ఈ డిజైన్ అయితే నేనే సెలెక్ట్ చేశాను, తనకు బాగుంటుందని. చెప్పు, ఐరోబోటిక్ అని చెప్పు. ఎక్కువ మందితో తిరుగుతారనా? కృష్ణుడు కాబట్టి కృష్ణుడు అయితే కరెక్ట్గా ఉంటాడని ఇట్లా చెప్పు, ఐరోబోటిక్ అని చెప్పు. అక్కడ చూస్తానంటే ఇప్పుడు కూడా బుద్ధి మార్చుకోలేదు కదా నువ్వు. సో అవుట్ఫిట్ వచ్చి ఐరోబోటిక్ అండి. సార్ అందుకే అంత గ్లామర్గా ఉన్నాడు.
శృతి గారు మీ అందరికీ తెలిసిందే, మొగల్ రేకులో చేశారు. చాలా సీనియర్ ఆర్టిస్ట్ ఆవిడ. నేను పిలిచిన వెంటనే నో చెప్పకుండా వస్తాను మధు అని చెప్పి వెంటనే నా కోసం వచ్చారు. అండ్ వాళ్ళ మదర్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొన్ని మనకి అలా గుర్తుండిపోతూ ఉంటాయి. సో నాకు ఆవిడంటే చాలా అభిమానం డే 1 నుంచి. పిలిచిన వెంటనే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంత ఫాస్ట్ గా తయారైతే ఫ్యాక్షన్ అంటే ఫాస్ట్ గా రెడీ అంటే వెళ్ళట్లేదు అది రైట్ హ్యాండ్, మరి నేనేం చేయలేను. అమ్మ నాది అయిపోయింది. వస్తుంది స్లోగా. మరి అలా చెప్తే నేను ముందే లెఫ్ట్ హ్యాండ్ కేసేదాన్ని. ఒక్క నిమిషం. ఇప్పుడు వెయ్యి. అంటే నాకు ప్రేమ ఎక్కువ అది. నేను సీరియల్ యాక్టింగ్ లాగా ఇలా వేస్తాను అనమాట.
తొందరలో పెళ్ళి అయిపోవాలి, మంచి మొగుడు రావాలి, మంచి మొగుడు రావాలి, 12 బాబు. పట్టు చీర పెట్టాలి. కూర్చోరా. రవళి గారు ఒకప్పుడు పెద్ద హీరోయిన్, మీ అందరికీ తెలిసిందే, మూవీ హీరోయిన్. సో తను చాలా తక్కువ అన్నమాట బయటికి రావడము. కిషోర్ పిలిచిన వెంటనే నో చెప్పకుండా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్యామిలీ మొత్తం వచ్చారు రవళి గారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అంటే ఎక్కడ ఎలాంటి గర్వం అనేది లేదు ఆవిడకి. చాలా మంచిగా మాట్లాడారు, చాలా ఫ్రీగా ఉన్నారు.
థ్యాంక్స్ అండి వచ్చినందుకు. సో ఫైనల్లీ నా సీమంతం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు, మంచిగా బ్లెస్ చేశారు, చాలా హ్యాపీ అనిపించింది. ఎంత బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయాల. యాక్చువల్లీ సింపుల్గానే చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా ఉన్నాను. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ చాలా మంచిగా బ్లెస్ చేశారు. ఇంకైతే ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇంక ఇంటికి వెళ్ళిపోదాము. పొద్దున్న నుంచి రెడీ అయ్యి కూర్చున్నాను, కొంచెం నీరసంగా ఉంది, ఓపిక కూడా అయిపోయింది. సో వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోదు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. సో వచ్చిన వాళ్ళందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అదేంటంటే డాల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ చేయించారు ఏంటని అడిగారు. ఇది వచ్చి మనకి హైదరాబాదీ డాల్స్ అని ఒకటి ఉందన్నమాట ఇన్స్టాగ్రామ్లోని. వాళ్ళని అడిగాను. అనుకున్న టైంకి నాకు చాలా నీట్గా ఇంత బాగా కస్టమైజ్ చేసి ఇచ్చారు. ఇది వచ్చి మా బుడ్డది పూర్విక, మధ్యలో వచ్చేది నేను, ఇటు వచ్చి మా కిషోర్ అన్నమాట. ఫ్యామిలీ థీమ్ మీకు అంటే సీమంతం అనే కాకుండా ఎంగేజ్మెంట్ అవ్వచ్చు, మ్యారేజెస్ అవ్వచ్చు, లేకపోతే హల్దీ ఫంక్షన్స్ అవ్వచ్చు, అండ్ హౌస్ వార్మింగ్ ఇట్లా ఉంటాయి కదా, మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసిస్తారు. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. స్పెషల్గా వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మీరు కూడా ఒకసారి వాళ్ళు అప్రోచ్ అవ్వండి, హైదరాబాదీ డాల్స్. డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. స్పెషల్గా అంటే నేను ఇది బాగా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే నాకు ఈ బ్యాంగిల్స్ థీమ్ బాగా నచ్చింది. జనరల్గా ఏంటంటే ఆర్టిఫిషియల్ అనగానే బాగోదు అలా ఇలా అనుకుంటాం కాబట్టి, బట్ అలా లేకుండా చాలా న్యాచురల్ లుక్ అయితే వచ్చింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ ఈవెంట్స్. మీకు నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్లో పిన్ చేస్తాను. ఎనీ ఒకేషన్కి మీరు వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు